అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవేమిటి అనుకుంటున్నారా? మసాలా పూరి అనుకోవచ్చు, లేదా పాపడీస్ అనుకోవచ్చు, మసాలా పాపడీస్ అనుకోవచ్చు, ఏది అనుకుంటే అనుకోండి. బట్ నేను మాత్రం ఇవాళ మసాలా పూరి అంటాను, అలాగే పాపడీస్ అంటాను. ఎలా అనుకున్నా మొత్తానికైతే సూపర్బ్ అండి. చూసారు కదా, విరిచి చూపిస్తున్నాను మీకు. విరిచి చూపిస్తేనే మీకు తెలుస్తుందని విరిచి చూపిస్తున్నాను. ఎంత క్రిస్పీగా వచ్చాయండి. ఇలా విరక్కొట్టేస్తే పాపం మళ్ళీ బాధపడతారు, అమ్మ అన్నీ విరక్కొట్టేసావా అంటారని. ఒక్కటి మాత్రం విరక్కొట్టేశాను, మీకు తెలియాలని చెప్పి విరక్కొట్టేస్తున్నానండి. చాలా బద్దలు కొట్టేస్తున్నాను పాపం. సో చాలా చాలా బాగా వచ్చేయండి. దీని రెసిపీ నేను పంపిస్తున్నాను, తప్పకుండా చేసుకోండి. పిల్లలకి మనం స్నాక్స్ ఇవ్వాలంటే బాక్స్లో ఇచ్చి పంపించవచ్చు. యాక్చువల్లీ ఇది మైదాతో చేశాను. లేదు మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో యాస్టీస్గా నేను ఏమేమి వేసానో అన్నీ వేసుకుని చేసుకోండి. నేను గరం మసాలా వేసాను, చోలే వేసాను, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, నువ్వులు అన్నీ వేస్ట్ చేశాను. సో రెసిపీ ఎలా ఉంటుందో మీరు హ్యాపీగా చేసేసుకోండి. ఎలా వచ్చానో చూపించాను, ఎలా కాల్చాను. షార్ట్ వీడియో కాబట్టి మీరు తప్పకుండా చూసేసుకోవచ్చు. లాంగ్ వీడియో అయితే అబ్బా అంతా చూడాలి, అంతా వినాలి అనుకోవచ్చు. షార్ట్ వీడియో కాబట్టి ఈజీగా చేసేసుకుంటారు. సూపర్బ్ అంటే ఇంత దలసరిగాను ఉండాలి. అంటే పిల్లలు రెండు తినేసరికి వాడి కడుపు నిండిపోతుంది అనమాట. సో అంత టేస్టీగా, అంత క్రిస్పీగా, అంత క్రంచీగా ఉన్నాయండి. చాలా చాలా బాగా వచ్చాయి. పొంగాయి కూడా చూసారా. సూపర్బ్ అంటే సూపర్బ్. బెస్ట్ స్నాక్స్ అనుకోవచ్చు. చక్కగా వాంగ్ కూడా వేసానేమో, ఏం అజీర్ణం ఉండదు, డైజెషన్ హ్యాపీగా అయిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. ఎప్పుడు బయట కొనే బదులు ఇంట్లో చేసి పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. పెద్దవాళ్ళు కూడా టీ టైంలో, కాఫీ టైంలో మనం ఇలాంటివి తినామా, అలాగే ఆడవాళ్ళు పని చేసి అలసిపోతారు, అప్పుడప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది, అప్పుడు ఇలా తీసుకుని తినేసామా సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుండే మసాలా పూరీస్ యా మసాలా పాపడీస్ మీ ఇష్టం, ఎలా అనుకున్నా మీ ఇష్టం అండి. బట్ చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.